హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా, సింపుల్‌గా చేసుకునే బెండకాయ పులుసండి. ఈరోజు మనం ఈ బెండకాయ పులుసుని మంచి గ్రేవీతో ఎక్కువ మసాలాలు వాడకుండా చేసుకుందాం. ఈ బెండకాయ పులుసైతే వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పదండి ఇప్పుడు ఈ బెండకాయ పులుసుని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక పావు కేజీ వరకు బెండకాయల్ని తీసుకుంటున్నానండి. ఈ బెండకాయల్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని పొడి బట్టతో బాగా తుడిచి తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ముందుగా ఫ్రై చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని ఒక 3 నిమిషాల పాటు వేయించాలండి. మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతాయి. మరి ఎక్కువ గట్టిగా కలపకండి. ఈ విధంగా కొంచెం మెల్లగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ బెండకాయ ముక్కలు అనేటివి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా వీలైనంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. నేనైతే చాపర్లో చాప్ చేసి వేసుకుంటున్నాను. మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి అలాగే ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించాలండి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయ అనేది. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే చాపర్లో చాప్ చేసైనా వేసుకోవచ్చు, లేదా కట్ చేసైనా వేసుకోవచ్చండి. ప్యూరీ వేయడం వల్ల మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఈ విధంగా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలండి ప్యూరీ వేశాక. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇది చక్కగా ఉడికిందండి. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతోంది. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మన పులుసు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తగ్గించి ఎక్కించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి పొడిని వేయడం ఇష్టం లేదు, అసలు కొబ్బరే ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, లేదా కొంచెంగానైనా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లైనా వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పుని వేసుకున్నాక దీన్ని ఒకసారి మెల్లగా కలుపుకుందామండి. ఎక్కువగా కలిపేసేయకండి. ఎక్కువగా కలిపేసుకుంటే బెండకాయల్లో ఉండే జిగురు అనేది వచ్చేసి పులుసు అనేది జిగురుగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మెల్లగా కలుపుకొని దీన్ని మసాలాతో పాటే 1 లేదా 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకుందాం. కరివేపాకును వేసుకొని ఇంకొకసారి మెల్లగా కలుపుకుందామండి. ఎక్కువగా కలిపేసేయకండి. మెల్లగానే ఈ విధంగా చూడండి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా నానపెట్టుకొని గుజ్జులాగా తీసుకోవాలండి. కప్పు కొలతలతో అయితే ఒక 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జుని అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకోవాలి. మీరు నీళ్ళని ఎక్కువ లేదా తక్కువ కూడా చూసి వేసుకోవచ్చండి. మీకు చిక్కటి గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు కొంచెం పల్చగా పులుసులాగా కావాలి అనుకుంటే వాటర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందేమో, పులుపు అంతా చెక్ చేసుకున్నామండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
15 నిమిషాల తర్వాత చూడండి మన బెండకాయ పులుసు అనేది చక్కగా ఉడికిందండి. బెండకాయలు కూడా ఉడికిపోయాయి. అలాగే చూడండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతోంది. గ్రేవీ కూడా చూడండి చిక్కపడింది. ఇప్పుడు మనం కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్‌ను ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకుందామండి. కొత్తిమీరని వేసుకున్నాం కాబట్టి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. బెండకాయ కూడా చూడండి చక్కగా ఉడికిపోయిందండి. ఈ బెండకాయ పులుసు అనేది వేడి వేడి అన్నంతో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ఆఫ్టర్‌నూన్ చేసుకుంటే నైట్‌కి గానీ లేదా మార్నింగ్‌కి గానీ ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి బెండకాయ పులుసుని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.